26 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న హత్య కేసును పెళ్లి పత్రిక సాయంతో అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు ఛేదించారు. గుడిబండ మండలం దిన్నే హట్టి గ్రామానికి చెందినటువంటి గొల్ల తిప్పేస్వామి భార్య కరియమ్మ ప్రవర్తనపై అనుమానం కలిగింది. దీంతో 1998లో తనకి పుట్టిన 6 నెలల పసికందును హత్య చేసి పరారయ్యాడు. కరియమ్మ ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి తిప్పేస్వామి కోసం గాలించిన ఆచూకీ లభించలేదు. సత్యసాయి జిల్లాలో గుడిబండ పోలీస్ స్టేషన్ నందు ఒక ముద్దాయిని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇది 1998 అక్టోబర్ 2వ తారీఖున జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అన్నమాట. ఇది 6 months బాయ్ని స్వయంగా తన ఫాదరే చంపడం జరిగింది. ప్లస్ అక్కడే బరియల్ కూడా. దిన్నేహట్టి నుంచి పారిపోయిన తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రం హాసన్ వద్ద కూలీగా బ్రతకడం మొదలుపెట్టాడు. పేరుని కృష్ణగౌడ్గా మార్చుకున్నాడు. అక్కడే మరో మహిళని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తిప్పేస్వామి రెండో భార్య కుమార్తె పెళ్లి చేశాడు. దిన్నేహట్టిలోని తన మిత్రుడు నాగరాజుకి తిప్పేస్వామి ఆ పెళ్లి పత్రికని పంపించాడు. నాగరాజు కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. లాంగ్ పెండింగ్ కేసులో భాగంగా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులకి తిప్పేస్వామి కదలికలపై ఊపందింది. నాగరాజు ఇంట్లో తనిఖీలు చేసి పెళ్లి పత్రిక ఆధారంగా నిందితుడు తిప్పేస్వామిని అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన మడకశిర సిఐ రాజ్ కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. ఒక ముద్దాయిని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇది 1998 అక్టోబర్ 2వ తారీఖున జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అన్నమాట. ఇది 6 months బాయ్ని స్వయంగా తన ఫాదరే చంపడం జరిగింది. ప్లస్ అక్కడే బరియల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కేప్ అవడం జరిగింది. ఆ తర్వాత 18/10/98లో ఆ కేసు కొద్ది రోజుల తర్వాత 2 weeks తర్వాత కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్విజిషన్ కోసం, కానీ ఎటువంటి క్లూస్ రాకపోవడం, అతను పూర్తిగా ఈ ప్లేస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం జరిగింది. అతను కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ నామనహల్లి అనే ప్లేస్లో ఉండడం జరిగింది. తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లాన్ని చంపిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ 2 పిల్లలు ఆయనకి పుట్టడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వాళ్ళకి కొన్ని ఆస్తులు ఇక్కడ ఉండటం వలన వాటికి సంబంధించిన సమాచారంతో ఆస్తులు పంపకాల కోసం వస్తున్నారని చెప్పి సమాచారం కూడా రావడం జరిగింది. అలాగే ఈ కేసుని లాంగ్ పెండింగ్ కేసుగా 2011 నుంచి ప్రకటించడంతో ఈ మధ్యకాలంలో మేము గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసులన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది. 28 సంవత్సరాల తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో పోలీసు ఎప్పటికైనా సరే నేరస్తులను అరెస్ట్ చేస్తారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గౌరవ డీజీపీ గారు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈరోజు సత్యసాయి